బీఆర్ఎస్ శ్రేణులు అధైర్యపడవద్దని, జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పదవుల కోసమో అధికారం కోసమో రాజకీయాల్లోకి రాలేదని, తాను పార్టీ మారుతున్నానని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. బాధ్యత మీ మీద ఉన్నది. నేను ఒకటే ఈరోజు క్యాడర్ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక సంవత్సరమే ఓపిక పట్టండి. సంవత్సరంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో విస్ఫోటం లాగా బయటకు వస్తూ ఉన్నారు. పోయిన వాళ్ళే మేము ఎందుకు వచ్చినా బాధపడతా ఉన్నారు. ఇప్పటికే నాకు ఫోన్ చేసి మళ్ళీ వస్తాం ధర్మాన్ని అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడే ఈ మీటింగ్లోనే మన డివిజన్ నుంచి 5వ డివిజన్ నుంచి పోయిన వాళ్ళు కూడా వాపసు వస్తూ ఉన్నారు. మళ్ళీ పార్టీలో కండవ కప్పుకుంటా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నిన్న మొన్న కూడా మరి పెద్ద స్థాయి నాయకులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్కు టికెట్ వస్తలేదు, మేము కూడా పార్టీ మారుతామని చెప్పి సంకేతాలు పంపడం జరిగింది. ఒక మార్పు అనేది ఇప్పుడే కనపడతా ఉంది. వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి పోయిండు, ఏం చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అక్కడ ఉండలేక పోయిన కార్యకర్తలు కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. మళ్ళీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను ఇక్కడున్న క్యాడర్ కావచ్చు, మరి ఇంకా కొంతమంది విద్దాం అనుకున్నా కానీ అనుకోకుండా సడన్గా మరి ప్రెస్ మీట్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే ఇలా కన్ఫ్యూజ్ చేస్తాను జనాలు. మీ ధర్మారెడ్డే మాట్లాడుకున్నాడట, మీ ధర్మారెడ్డే పోతాడట, ఎందుకు పోవాలండి మార్వానం? నేను అడుగుతున్నా, ఇలా మార్వానం పోవాల్సిన అవసరం ఏంది? నా పార్టీ ఉంది, నా క్యాడర్ ఉన్నారు, మాకు లీడర్ ఉన్నారు, 10 సంవత్సరాల అనుభవంతో చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇప్పుడు ప్రజలు కోరుతూ ఉన్నారు, కేసీఆర్ని అనవసరంగా ఒడిగించుకున్నాం, కేసీఆర్ అనవసరంగా బొడగొట్టుకున్నాం, జరిగే పనులు జరుగుతలేవు అని ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు. అటు పోయిన కార్యకర్తలను పట్టించుకునేది లేదు, పోయినా మిమ్మల్ని ప్రశ్నించేది లేదు, మిమ్మల్ని అడిగేది లేదు. మళ్ళీ 5-6 సంవత్సరాల లోపల ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం. దయచేసి క్యాడర్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.